అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇక చూస్తారా, చాలా చిన్న గ్లాస్తో తీసుకున్నాను. 30 వంతు బియ్యం నానబెట్టుకుంటున్నానండి రేపు మార్నింగ్కి. ఇది కడిగేసి పెడతాను పక్క. ఇలాగా ఇగోండి, పల్లీలు కూడా ఒక 1/2 గ్లాసులు వేరే బౌల్లో కొంచెం చేస్తున్నానండి. ఇవ్వండి, పల్లీలు కూడా ఇంచుమించు 1/2 గ్లాసులు వేస్తున్నానండి. ఈ 2 కడిగేసి నానబెట్టుకోవాలి. రేపు ఇవ్వండి, బొప్పనకాయ ఉంది కదా, ఈ బొప్పనకాయన ఇవ్వండి, చిలకడ దుంపలు 4 ఉన్నాయి. ఈ 2 కలిపి మామూలుగా చింతపండుతో వేసి బొప్పనకాయ పులుసు అనేది ఎలా చేయాలనేది చెప్తాను రేపు మార్నింగ్. ఇప్పుడు నైట్ తీస్తున్నాను. నైట్ ఈ 2 నానబెట్టుకుంటానండి. రేపు మార్నింగ్ ఎలా చేయాలో చెప్తాను. నమస్తే. ఇవ్వండి, మర్చిపోయాను, చిన్న సొరకాయ ముక్క ఉంది. మొన్న చేశాను కదా పులుసు కూర, అదే తర్వాన్ని చింతపండుతో. ఈరోజు ఓన్లీ చింతపండుతోనే చేస్తున్నానండి. ఈ 3ను, ఈ చిలకడ దుంపలు 4, ఈ చిన్న సొరకాయ ముక్క, ఇవి రాత్రి నానబెట్టుకున్నాను కదండి పల్లీలు 4. చిన్న ఇవ్వండి ఉల్లిపాయలు చిన్న ఒక 4 వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇవే వేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కోసుకోవాలండి. ఆల్రెడీ ఉల్లిపాయలు నేను పొట్టు తీస్తాను. ఈ సొరకాయ ముక్క, ఈ బొప్పనకాయ అయితే ఇదంతా వేయనండి, ఇందులో హాఫ్ వేస్తాను. ఇదంతా మీకోసం చేస్తున్నానండి, తక్కువ క్వాంటిటీలో చేయాలని, మీకు తక్కువ క్వాంటిటీలో తెలియాలని మళ్ళీ చేస్తున్నాను. ఈ పులుసు కూర అనేది ఓన్లీ తర్వాని కాకుండా ఓన్లీ చింతపండుతో చేస్తున్నాను ఇవాళ. ఎలాగుంది ఇవన్నీ కోసి చెప్తానండి. ఇవన్నీ కోసాను. బొప్పన పండు ఏంటంటే, పప్పాయ ఏంటంటే ఇంకా కొంచెం మీరు గట్టిది తీసుకోవాలంటే గట్టి కాయలంటే తీసుకోవచ్చు. నాకైతే ఇలా పలుగుంటేనే నచ్చుతుంది. చింతపండులా కదా, కొంచెం పుల్లగా తీతీగా ఉంటుందని ఇలా పలుక్కాయలాగా ఉన్నది నేను తీసుకున్నాను. ఇవ్వండి, ఇవి అది ఎర్రదుంపలు, చిలకడ దుంపలు, ఇది సొరకాయ ముక్క అండి. సొరకాయలు కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు ఈ మూపుల్లో, అదే ఈ బౌల్లో ఈ 25 గ్రాముల చింతపండు ఉంటుందండి. 25 గ్రాముల చింతపండు నానబెట్టేసి ఇందులో మొత్తం పిండియాలండి. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలండి. ఇక చింతపండు పిండిసాను. స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ వెలిగించుకోవాలి. అదే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టాలి. ఇప్పుడు వచ్చి ఇందులో కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేయాలండి. నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు అయితే వేయాలి, కల్లుప్పు వేసాను నేనైతే. ఇవ్వండి, పసుపు వేయాలి. వేసిన తర్వాత ఇది మరుగుతుంటుంది. మరుగుతున్నప్పుడు ముందు సొరకాయ ముక్కలు వేయాలి, తర్వాత బొప్పనకాయ వేయాలి, తర్వాత చిలకడ దుంప ముక్కలు వేయాలండి. లాస్ట్లో ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసి, అదే ఉల్లిపాయలు వేయాలి, చిన్న ఉల్లిపాయలు ఇవి. ఈలోగా చిన్న కుక్కర్లో వేరుచెన పలుకులు నానబెట్టాను కదా, అవి ఒక 3-4 విజిల్లు వచ్చేలాగా. మొన్న 2 విజిల్లు పెట్టానండి, సరిగొడకలేదు చిన్న కుక్కర్లో కాబట్టి. అదే పెద్ద కుక్కర్లో అయితే ఉడికిపోయాను. ఒక 4 విజిల్లు వచ్చేదాకా పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ లోపల మూత పెడితే వేగం మరుగుతుంది. ఈ లోపల రాత్రి బియ్యం నానబెట్టాను కదండి, అందులో ఏటేటి వేయాలనేది చెప్తాను. మిక్సీ చేయాలండి బరగ్గాను. ఇవ్వండి, మిక్సీ కొంచెం బియ్యం వేసాను. రాత్రి చెప్పాను కదా చిన్న గ్లాస్ వేస్తాను. ఇవ్వండి, 2 ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిర్చి ఒక 5 వేస్తున్నానండి, పచ్చిమిర్చిలు. తర్వాత ఇవి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, అంతేనండి. కొంచెం బరగ్గా మిక్సీ చేసి తెస్తాను. ఇవన్నీ మిక్సీ చేయకముందు ఈ లోపల మరుగుతుంది, ఎసరు మరుగుతుంది. ఈ ఎసరులో ఈ సొరకాయ ముక్కలు ఇవి వేసిన తర్వాత ఈ చిలకడ దుంపలు కూడా వేసేయండి. ఇవి కొంచెం వేగంగా ఉడకాలి.
ఈ ఒక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పప్పాయి ముక్కలు బొప్పనకాయ ముక్కలు వేస్తాను. ఇలా మిక్సీ చేస్తేస్తాను. ఇగోండి ఇలా ఉండాలి, కొంచెం గరుగ్గా ఉండాలి ఒక పిసరు. మరీ మెత్తగా చేయకూడదండి. మొన్న చేశాను కదా తర్వాణిని చింతపండుతో, ఇది ఓన్లీ ఆ రోజు తర్వాణిని 2 కలిపి పెట్టాను. ఇది ఓన్లీ చింతపండు పెట్టాను. ఇంకో విషయం ఏంటంటే అండి, చింతపండు కొంచెం మీరు పుల్ల ఉంచుకోండి, చింతపండు పుల్ల. ఎందుకంటే నాకు పంచనో తెలుసు కాబట్టి వేసాను. చింతపండు కొంచెం ఉంచుకొని పులుపు చాలకపోతే ఆ ఉన్న పుల్ల లాస్ట్లో వేసుకోండి. ఇవ్వండి, ఇది వాటర్ వేసి కలుపుకోవాలి, చేత్తో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకొని. ఇవ్వండి, ఇవి ఉడికిపోయేవి సొరకాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు ఉడికిపోయేవి. ఇప్పుడు వచ్చి పప్పాయి వేసేస్తాను ఇందులో. మూత పెట్టి మరొక 5 నిమిషాల తర్వాత ఇది బియ్యం అనేది కలిపేయాలండి ఉండలు లేకుండా. అప్పుడు ఉడుకుతున్నప్పుడు మళ్ళీ తాలింపు అనేది చెప్తాను. సేమ్ మనం చేశాను కదండి, అలా అదే టైప్ ఇది కూడా. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలి. ఇవ్వండి, ఇలాగ గరిటతో కలిపిస్తాను. ఈ బియ్యం మిక్సీ చేసింది అడగంటుకుని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ లోపల పోపు చెప్తానండి, ఉడుకుతుంటుంది అది. ఇదిగోండి, ఉడకబెట్టుకుని పల్లీలు వేసేయాలి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను. ఇటు పక్క స్టవ్ వెలిగించుకున్నాను. పోపు వేయాలండి, ఆయిల్ వేసి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసానండి. మినపగుళ్ళు వేయాలి, తాలింపు పెడుతున్నాను. నేనైతే మిక్సీ చేసిన దాంట్లోనే మిరపకాయలు వేసాను, మరి ఇందులో యాడ్ చేయట్లేదు. మినపగుళ్ళు వేసాను. ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇవన్నీ పోపు వేగిపోయింది. పసుపు లైట్గా వేస్తున్నాను. ఆల్రెడీ పసుపు ఇందులో వేసాను నేను, అందుకే కొంచెం లైట్గా వేస్తాను. ఇప్పుడు ఈ పోపు అనేది ఇందులో కలిపించుకోవాలండి. ఉప్పు పులుపు చూసుకోవాలండి. ఉప్పు పులుపు చూసుకున్న తర్వాత సరిపోతే పర్వాలేదు, లేకపోతే ఉప్పు కొంచెం పుల్ల యాడ్ చేసుకోండి. బెల్లం మాత్రం లాస్ట్లో యాడ్ చేయండి. సారీ అండి, ఇంగు వేయడం మర్చిపోయాను నేను. ఇంగు ఇప్పుడు వేసేస్తాను, పర్వాలేదు, డైరెక్ట్గా వేసేస్తాను. పోపులో అయిపోయినా పర్లేదు. ఇవ్వండి, ఇంగు వేసేస్తున్నాను, పర్వాలేదు కదా, ఏమన్నా. దీనికి ఇంగు కొంచెం వేస్తేనే బాగుంటుందండి స్మెల్. జీడి ఇంగువే కొనుక్కోండి, బ్రాండ్, అదైతేనే కొంచెం వేసిన స్మెల్ బాగా వస్తుంది. చూసారా, అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నానండి. చూసారా వెజిటబుల్ కర్రీ. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే. చింతపండు వెజిటబుల్ కర్రీ అండి ఇది, చింతపండుతో చేసిన